మ్యాథ్స్ కంప్యూటర్స్ దీంట్లో ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళే ఎక్కువగా అక్కడ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఫస్ట్ కారణం ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉన్నాయి. ఐఐటీస్ ఐఐఎంస్ తక్కువ ఉన్నాయి. అందులో రిజర్వేషన్స్ సిస్టమ్ ఉంది మనకి. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, ఓబీసీలకి 27%, ఈడబ్ల్యూ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి ఈడబ్ల్యూఎస్ అంటారు, దీనికేమో 10%. అంటే ఓవరాల్ గా దీనివల్ల రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఇంక్లూజివ్ అనేది మనకి ఎడ్యుకేషన్ లో బలహీన బడుగు వర్గాల్ని, దళితుల్ని, గిరిజనుల్ని తీసుకురావడానికి ఇది మంచిదే. కానీ దీని సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది, హై నాలెడ్జ్ ఉన్న అప్పర్ కాస్ట్ పిల్లలకి దొరకట్లేదు. నిన్నెవరో చెప్తున్నారు, మెడికల్ వీళ్ళు పీజీకి ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, ఒక ఎస్సీఎంఐ ఒక దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది, సీట్ వచ్చింది, అక్కడ బ్లాక్ చేసుకుంటది, వేరే దగ్గరకి మళ్ళీ ట్రై చేస్తుంది, వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ బ్లాక్ చేసుకుంది మళ్ళీ ఎస్సీకే ఇస్తున్నారు, అప్పర్ కాస్ట్ కి ఇవ్వట్లేదు అనేది ఎవరో చెప్తాను. అది నిజమా కాదనేది తెలియదు. కానీ అంటే ఓవరాల్ గా దీని నుంచి అర్థమయ్యేది ఏంటంటే, ఫార్వర్డ్ కాస్ట్ లోకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మెరిట్ ఉన్న వాళ్ళకి సీట్లు రావు. దాని సైబెట్ ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల వేరే వాళ్ళకి నష్టం కూడా జరుగుతుంది. అది జరుగుతుంది. దీనివల్ల ఏం చేస్తున్నారు, అమెరికాకు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ అప్పర్ కాస్ట్ కొంత సోషల్ కనెక్షన్స్ ఉంటాయి, కొంత డబ్బులు ఉంటుంది, లేదా బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమెరికాకి ఎక్కువ వెళ్ళడానికి ఈ కారణాలు ఉన్నాయి. అంటే ఇండియాలో మంచి వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకనే మనకి రఘురామ్ రాజన్ లాంటి ఎకనామిస్టులు పదే పదే ఆయన ఏ ఇంటర్వ్యూలైనా మొత్తుకునేది ఏంటంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ఇక్కడ డెవలప్ చేయండి, మనకి హ్యూమన్ రిసోర్స్ బలంగా ఉంది, మీరు అవి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే మాట్లాడుతున్నారు మోడీ ప్రభుత్వం. అవి నేను వద్దనట్లేదు. దాంతోపాటు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి, హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని ఆయన ప్రతి దాంట్లో చెప్తున్నారు. అది మోడీ ప్రభుత్వం కూడా చేస్తుంది, కానీ చేయాల్సినంత చేయట్లేదు. అందుకని మనకి ఇంటర్నేషనల్ స్థాయి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ లేదు. అదే అమెరికాలో మనకి ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీస్ ఎంఐటి కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కావచ్చు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీలు అమెరికాలో టాప్ 10 ర్యాంక్, వరల్డ్ లోనే టాప్ 10 ర్యాంకుల్లో ఉన్న యూనివర్సిటీలన్నీ అక్కడ ఉన్నాయి. సో అందుకని మన విద్యార్థులు అప్పో చేసి అమెరికాకి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఉంటున్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ యూనివర్సిటీలో మామూలుగా అక్కడ యూనివర్సిటీలు ఏంటంటే వారానికి 20 గంటలు మాత్రమే పని చేసుకోవచ్చు. అది కూడా అందరికి దొరకదు. దాంట్లో కూడా ఎగ్జామ్స్ అట్లాంటి క్వాలిఫైడ్ అవ్వాలి. వారానికి 20 గంటలు అంటే వాళ్ళకి గంటకి ఎంత వస్తుంది, $5-6, $5 నుంచి $10 మ్యాక్సిమం. అది సరిపోదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ బంకుల్లో, చిన్న చిన్న హోటళ్లలో, తర్వాత షాపింగ్ మాల్స్ లో వీటిలో పనిచేస్తారు. దాంట్లో జనరల్ గా నిన్నప్పుడు ఒక అర్జున్ అనే ఒక అబ్బాయి స్టోరీ సర్క్యులేట్ అవుతుంది మీడియాలో. అర్జున్ అనే అబ్బాయి ఏంటంటే చదువుకుంటూ ఒక ఇట్లాంటి స్టోర్ లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి రోజుకి 6 గంటలు పనిచేస్తుంటే అబ్బాయికి ఒక గంటకి $7 వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబ్ పోయింది అబ్బాయికి. సో అందువల్ల ఇప్పుడు రోజుకి $40-50 సంపాదన పోయింది కదా. దాంతో ఇప్పుడు మరి బతకడం ఎలాగా అబ్బాయి అనేది ఆ స్టోరీ, ఇదొక ఎగ్జాంపుల్ గా. అలాగే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా పనిచేసుకుంటున్న వాళ్ళు రోజుకి $5 నుంచి $10 సంపాదించుకుంటారు. గంటకి $5 నుంచి $10 సంపాదించుకుంటారు. రోజుకి ఒక 6-7 గంటలు పనిచేస్తే $40 పర్ డే వస్తుంది. అది వాళ్ళకి సరిపోతుంది. అక్కడ ఖర్చులు ఎక్కువ. ఒకసారి యూనివర్సిటీలో క్యాంపస్ లో వాళ్ళకి రూములు దొరకవు, బయట ఉండాలి. బయట ఉండాలంటే మొన్న ఎవరో మెడికల్ స్టూడెంట్ చెప్తున్నారు, మేము 7 మంది 8 మంది ఉన్నాము, ఒక్కొక్కరికి $1300 పడుతుంది రెంట్ అని. సో మేజర్ గా $1000 లేకుండా వాళ్ళు ఉండలేరు. $1000 పే చేయాలి. సో మిగతా ఖర్చులు ఉంటాయి, ఫుడ్, ఎక్స్ట్రా ఖర్చులు. వీటన్నిటికీ కనీసం $2-3 వేల $2000 అయితే కనీసం అవుతుంది. ఇంత ఎక్కడి నుంచి సంపాదించాలి? ఇది వాళ్ళ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఈ రూల్ తేవడం వల్ల అరెస్టులు కూడా చేసేస్తున్నారు, కొంతమంది డిపోర్టేషన్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడి వాళ్ళు జీవితాంతం వర్క్ చేసి కూడబెట్టుకోనో లేదా తప్పులు చేసుకుని, ఒక్కొక్కరు ఆ మధ్య కూడా ఎవరో అబ్బాయి చెప్తున్నాడు, నేను 42 లక్షలు అప్పు చేసి వచ్చాను, ఇప్పుడు నేను పని చేసుకునేవాడిని, ఇప్పుడు
నన్ను బయటికి ధర్మేస్తారు, నేనేం చేయాలని ఏడుస్తున్నాడు. సో ఇది పెద్ద ఎత్తున ఇబ్బందికరమే. దీనివల్ల ఏం జరుగుతుందంటే పోవడం తగ్గిపోతుంది. దానికి తగినట్టుగా ఇండియా కూడా మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు చూస్తున్నాం, జార్జియాలు, ఉక్రెయిన్లు, వీటికంతా ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ మెడికల్ కాలేజెస్ తగినని లేవు, సరిపోయని లేవు. అవి డెవలప్ చేయడం అనేది మొదలు పెట్టింది. ఇది కొంత టైం పడుతుంది బ్యాలెన్స్ అవ్వడానికి. ఈ లోపల ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నమాట.